ఇది మా చిత్తశుద్ధి. రైట్ ఇది రైట్ మా బాబు గారు చిత్తశుద్ధి. రైట్ రైట్ బాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం కారుమంచి రమేష్ గారు ఒక్క నిమిషం మనకి విజయ్ కిరణ్ గారు కూడా ఉన్నారు. మన టాపిక్ లో వద్దాం. అంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ లోక్సభలో ప్రవేశపెట్టబోయే బిల్లు విజయ్ కిరణ్ గారు రెండు పార్లమెంట్కి సంబంధించి రెండు ఉభయ సభల్లో కూడా సాధ్యాలకు సంబంధించి బిల్లుపై రాజ్యాంగ పరంగా మనం చూసాం, మాట్లాడడం. మరి అసలు అమల్లో అంటే ప్రాక్టికల్గా చూసినా కూడా ఒకవేళ జమిల్లో అంతా ఓకే అయ్యి రేపు ఎలక్షన్ జరిగినా కూడా ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఏర్పాటైనా కూడా అవిశ్వాసం ఇట్లాంటి వచ్చేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఆ పాలనకి సంబంధించి కూడా. సో ఇవాళ బిల్లుకి ఒకవేళ వస్తే ఇప్పుడు మనం విన్నాం కారుమంచి రమేష్ గారు డిస్కషన్ విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తహతాలాట్లేదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా ప్రజల మద్దతు మాకుంది, మళ్ళీ మేము ప్రజల్లోకి వెళుతున్నాం అంటూ చెప్తున్నారు. ఇటేమో కూటమి ప్రభుత్వమే ముందుకు వెళుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి అదే మీ కూటమిలో ఉన్నటువంటి బాబు గారు చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు సార్? ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆ పేపర్ పెట్టినప్పుడు దానిపైన అన్ని విధి విధానాలను కూడా కూలంకుషంగా పెడతారు. దాంట్లో చర్చ జరగాల, చర్చలో అన్ని పార్టీలు పాల్గొన్న తర్వాత వారిచ్చే సలహాలు. ఇప్పుడు ఇదేదో ఒక రోజుతో పోయేటువంటి బిల్లు కాదు, ఇది దేశానికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా ఇది ఏమిటంటే ఇప్పుడు ఎన్నికలు ఒకేసారి జరగటం వల్ల అక్కడక్కడ ఎన్నికలు జరగటం వల్ల ఏదంటే ఈ ఎలక్షన్ కోడ్ అనేది రెగ్యులర్ గా రావటం వల్ల అభివృద్ధికి కొంత ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని అభివృద్ధికి ఆటంకాలు కలుగుతా ఉంది. ప్రజల్లో కూడా ఒక అన్రెస్ట్ కలుగుతా ఉంది. దాంతో పాటుగా ఆర్థికంగా కూడా పెనుభారం అవుతా ఉంది. కాబట్టి దేశం మొత్తం కూడా యూనిటీగా ఒక దేశం ఒకే ఎన్నిక ద్వారా దేశం ఒక యూనిట్ గా ప్రపంచానికి చూపించాలా, దేశం సమగ్రతను కాపాడుకోవాలనేటువంటి అంశంలో జమిలీ ఎన్నికలు పెడతా ఉన్నటువంటి దాంట్లో సాధ్యాసాధాలు, దాని నుండి ఇబ్బందులు, దానికి వచ్చేటువంటి రెప్లికేషన్స్ మొత్తం కూడా దాంట్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఏదో ఊరికే జమిలీ అనగానే జమిలీ పెట్టాము అలా జరగదు. దాన్ని చాలా లోతుగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చర్చ జరిగితేనే దానికి నిజమైన ఒరిజినల్ షేప్ బయటకు వస్తుంది. అనేక మంది మేధావులు ఉన్నారు అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్ లో కానీ, వారందరూ కూడా దానిపైన వారి యొక్క అభిప్రాయాలను, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదో ఏకపక్షంగా వెళ్ళేటువంటి పరిస్థితి కాదు, అందరి అభిప్రాయాలు తీసుకోవాలా, రాజ్యాంగ స్ఫూర్తిని అక్కడ చూపించాలా. రాజ్యాంగం ఇప్పుడు అదే అండి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ఇదే మన రాజ్యాంగం ఏమిటంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే అన్ని పార్టీల యొక్క ఆమోదం. ఈ మరొకసారి ఇప్పుడు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. అంటే ఇటువంటి విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పుడు ఎవరు కూడా ఏకపక్షంగా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని అప్పుడే ఊహించి రాసినటువంటి అద్భుతమైన, ప్రపంచంలోనే గర్వించదగ్గ రాజ్యాంగంలో మనం ఉన్నాం. కాబట్టి మన హక్కులకు సంబంధించి ఎక్కడా భంగం కలిగేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి ఆ రాజ్యాంగానికి మరొకసారి అంబేద్కర్ గారికి, రాజ్యాంగానికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు రమేష్ గారు చెప్పారు. మీ పరిపాలన చూడలేదు కాబట్టి, అంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది ప్రజల్లోకి కాదండి, వాళ్ళ పార్టీ క్యాడర్లోకి. సహజంగా మీరు ఒక మంచి క్వశ్చన్ వేశారు, సీఎంగా ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు అంటే రమేష్ గారు కూడా తడపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సీఎంగా ఉన్నప్పుడు ఎవరికి కలవలేదు, ఎవరికి ముఖం చూపిలేదు, ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు చాటున పోయారు తప్ప ప్రజలకి చూపిస్తూ వెళ్ళనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్తుంది కూడా ప్రజల్లోకి కాదు, కేవలం పార్టీ క్యాడర్లోకి. అది కూడా జారిపోతున్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడం ప్రయత్నంలో భాగంగా పోతా ఉన్నారు. క్యాడర్ మారుతూనే ఉంది, కొంతమంది సభ్యులు పార్టీలు మారుతున్నారు కానీ దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. మళ్ళీ జమిలీ ఒకవేళ జరిగితే అంటే క్యాడర్ మాతోనే ఉందని చెప్తున్నారు. అది కాకపోతే ఏమంటారండి, సహజంగా క్యాడర్ లీడర్ పోతే ఏమైంది మాకేముంది అనుకున్నప్పుడు అదే అంటున్నారు కదా. ఇప్పుడు అట్లా నమ్మకాన్ని కలిగించాలి. నేను ఫస్ట్ చెప్పాను, రమేష్ గారు యాక్సెప్ట్ చేయాల. జమిలీని ఏదో బూచిగా చూపించి క్యాడర్ని కాపాడుకుందాం అనుకున్నారు. అదేదో 29 దాకా ఎలక్షన్ జరగదు అనేటువంటి పరిస్థితి సరకలు దానిపైన యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఒక సీట్లోనే ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం గారు ఏదో అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్తావు నాయన అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి వరం ఇస్తారు. ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి అనే పేరుతో క్యాడర్లోకి వెళ్తా ఉన్నారు తప్ప ప్రజల్లోకి కాదు. ఇప్పుడు ప్రజల సమస్యలు ఏం తీరుస్తారండి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్చలేని సమస్యలు, ముఖ్యమంత్రిగా తీర్చలేని క్యాడర్ సమస్యలు ఇప్పుడు ఏం తీరుస్తారు? ఊరికే
ప్రజల్లో ఆ, ఉండాలా, ఏదో న్యూస్ మేకర్గా ఉండాలటువంటి అంశం తప్ప. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు గొంతు వినిపించేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి డ్యూటీనే చేయట్లేదు. రేపొద్దున ఇంక వీళ్ళు ఏం చేస్తారు? ప్రజలకు ఏ విధంగా నమ్మకం కలిగిస్తారు? ఎమ్మెల్యే వారి యొక్క విధి విధానం ఏంటి? వారి డ్యూటీస్ ఏంటి? అసెంబ్లీకి వెళ్ళాలా? ఆ నియోజకవర్గంలో సమస్యల గురించి అసెంబ్లీ వేదికగా చెప్పాలా? రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన చెప్పాలా? ఇప్పుడు సూపర్ 6 గురించి ఏదో భయంకరంగా తప్పు చేసేసారు, మేము మొత్తం వచ్చేసాం. సార్, సూపర్ 6 అనేటువంటిది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నది. అయినప్పటికి కూడా ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అవన్నీ కూడా అమలు చేసి తీరుతాం. దాంట్లో ఎటువంటి శశిపిషాలకు అవకాశం లేదు. అది వేయకుండా, అది చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి పరిస్థితి మాకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ ఇచ్చిన హామీలు అన్ని కూడా అమలు చేస్తాము. సూపర్ 6ఏ కాదు, సూపర్ 6తో పాటు చెప్పనే కూడా చేస్తాం. మీలాగా ఇప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం ప్రతి నెల ఆ ఉద్యోగస్తుడికి అదేమి మేనిఫెస్టో కాదు, జీతాలు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత. అటువంటి బాధ్యత నుంచి తప్పుకొని ఈ రోజు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అందరికి కూడా నెల నెలా జీతాలు ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ సంబంధించి ఎక్కడన్నా కొంతమంది ఒక 1% 2% అవుట్ సోర్సింగ్ సంబంధించి వారికి ఎక్కడన్నా జీతాలు అందకపోతే వాటిని కూడా వెంటనే రెక్టిఫై చేసి ఎక్కడికక్కడ వాటిని కూడా సరి చేస్తా ఉన్నారు. వీరు చేసిన పాపాలు, వీరు చేసిన దారుణాలు, ఆర్థిక సంక్షోభం, వీటన్నిటిని కూడా బయటపడాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి వీటన్నిటి కూడా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. మీరు కూడా ఏమి అధికారంలో వచ్చిన వెంటనే అమ్మఒడి ఇవ్వలేదు, అధికారం వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ఇవ్వలేదు. మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారు 1000 రూపాయలు పెంచడానికి. మేము 5 నిమిషాల్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెంచడమే కాదు, గతంలో మేము చెప్పిన హామీ ప్రకారం గతంలో ఉన్నటువంటి 3 నెలలకు సంబంధించి 3000 4000 కలిపి 7000 ఒకేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక అర్హత మీకు లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేసినప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పోయినటువంటి సింపతి, వీటన్నిటిని కలగలుపుకొని అప్పుడు వచ్చిన రిజల్టే తప్ప అదేదో ప్రజల సింపతి కార్డు వేసుకొని తిరిగారు కాబట్టి, తండ్రి లేని బిడ్డ కాబట్టి చాలా దయనీయమైన పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు అత్యంత దారుణంగా చనిపోయారు. ఆ మరణానికి చెల్లించిపోయినటువంటి ప్రజలు తండ్రి లేని బిడ్డ ఏదో కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించి నన్నేదో ఓదారు పేదలు చేయొద్దని రకరకాలటువంటి సింపతి కార్డుతో వచ్చినటువంటి రిజల్ట్ తప్ప అది ప్రజల యోగ్యంతో వచ్చినట్టు కాదు. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రిగా చూస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తారనేటువంటి ప్రజల ఆకాంక్షలు మొత్తం కూడా నెరవేరలేదు. కాబట్టి ఆయనకి ప్రభుత్వాన్ని పాలించడం చేత కాదనేటువంటి అభిప్రాయం ప్రజలు వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్ గా పనికొస్తాడు తప్ప ప్రజలకి పరిపాలన ఇచ్చే ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు నమ్మారు. కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. అరెస్టులకు సంబంధించి కూడా మీరు ఏదో చెప్తా ఉన్నారు, మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు. మీలాగా రాజ్యాంగ వ్యతిరేకంగా, మీలాగా దౌర్జన్యంగా అరెస్టులు చేస్తే మీకు వచ్చినటువంటి రిజల్టే మాకు కూడా వస్తుంది. కాబట్టి మేము తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాడైనా సరే ఆ తప్పు చేసిన వాస్తవాలు విచారణ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. తొందర పడమాకని ఇంప్రింట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉంది మీకు, అన్ని కూడా అందరినీ కూడా చట్ట ప్రకారం విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రమేష్ కిరణ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు చట్టపరంగానే మేము అరెస్టులు చేస్తామని చెప్పి, అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో ఉన్నారనే మాట అనమాకండి. మీరు ప్రూవ్ చేసి వీళ్ళు ఉన్నారు అని చెప్పి అప్పుడు అనండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు సేకరించకుండా జనసేన నాయకుల మీద మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు వరకు మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టం అందరికీ సమానమే అంటారు, కానీ చట్టం మాత్రం మీకు చుట్టం అయింది. ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేసినప్పటికి కూడా సరైన ఆధారాలు లేనప్పుడు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. మమ్మల్ని తొందరగా అరెస్ట్ చేయండి అని మీరు ఉపలాట పడతా ఉన్నారు. అన్ని అరెస్టులు చట్ట ప్రకారం జరిగితే తొందర పడమాకండి. అరే తొందరగా, ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పట్లా. మేము ఎవరు తప్పు చేసినా అందరికీ సమానమే, చట్టం అందరికీ సమానంగానే ఉంటది. ఎవరు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే మేము ఊరుకోమని చెబుతున్న మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు మేము ఎవరైతే సోషల్ మీడియా
టీడీపీ జనసేన వాళ్ళ అసభ్యకరంగా సోషల్ పోస్టులు మీడియా పెట్టారో తీయండి. జత్వాని వాళ్ళ మీద జత్వాని కంప్లైంట్ అనే ఇచ్చినా మహిళని ఈ రోజుకి కేసులు మీరు అన్యాయంగా పెట్టలేదు. అక్రమంగా ఈ రోజుకి అరెస్ట్ అరెస్టులు చేసి చేయలేదు. బంధించి మరి మీరు ఆమె విమర్శలు నానా రకాలుగా అందరికీ ఇబ్బంది పెట్టిన మాట చెప్పాలి. వాస్తవం మీరు కాదా? మాట్లాడే విమర్శలు చేయడానికి సొంత మీకు చెల్లికి నైతిక సంబంధించిన విలువలు సమస్యలు ఉన్నాయి మీకు ఉన్నాయా లేవా? మీకు నైతిక విలువలు బాబాయ్ ఉన్నాయి. హత్యకి సంబంధించిన ఇబ్బందులు మీరు ఉన్నాయా లేవా? తప్పుగా చేసి ఇవన్నీ మమ్మల్ని మీరు మాట్లాడితే చేసి అవన్నీ దాన్ని తప్పులు అర్థం చేసి చేసుకోగలరు. ఆ తప్పులేదో మేమే మీకు పెట్టామన్నట్టు, మీ బాబాయ్ హత్య మేమే ఏదో చేశామన్నట్టు, అరే, మీ నేను చెల్లి అడిగింది మేమే ఒకటే, గొడవ ఇంకో పెట్టామన్నట్టు, దాంట్లోకి వెళ్ళిపోతాం ఎందుకు? జత్వాని కేసు కూడా నేను మేమేదో అడిగింది ఆపాదించినట్టు. ఇంకో దాంట్లోకి రైట్, తిరుమలలో విజయ్ కిరణ్ అవతారం గారు. జరిగింది, తిరుమలలో లడ్డూకు సంబంధించిన కల్తీ ఈ జరిగిందనేటువంటి రోజు మాట కాదు, రైట్, వాస్తవమే కదా? ఏదైనా తప్పు జరిగితే విజయ్ కిరణ్ గారు, రమేష్ గారు, ఏది ఏమైనా ఒక్క నిమిషం గతంలో వారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు, ఇంకా సంవత్సరం ఒక టైం అంటూ ఇవ్వాలి. ఒకవేళ తప్పు జరిగే ఉంటే కనుక అది విచారణ అవన్నీ కూడా కొనసాగితే బయటకు వస్తే, ఇప్పుడు మనం జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతాం. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి, సంప్రదింపులు జరపాలి, ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. దీనికి సంబంధించి చాలా కసరత్తు కూడా అవసరం అవుతుంది. మరి ఒకవేళ ఇప్పుడు ఈ బిల్లుకి కనుక ఆమోదం పొందితే ఎలా ఉంటుంది, ఎలా